ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా, నేను ఫుల్ స్క్రీన్లో చేసిన ఆ వీడియో మీరు చూడండి, చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఓకే, మొత్తం చూస్తే ఫుల్ స్క్రీన్లో కన్వర్ట్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, బాగుంటుంది నేను అనుకుంటున్నా. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, మళ్ళీ మీరు అనుకోవచ్చు గర్ల్స్ అని, అట్లా ఏముండదు. ఎవరైనా ఫొటోస్ పెట్టుకోండి. లాస్ట్ వరకు చూస్తే మంచి ఫీల్ కూడా ఉంటుంది ఈ వీడియోలో. చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. చాలా టైం అయింది ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఫుల్ స్క్రీన్లో చూపిస్తున్నా చూడండి. ఓకే, ఇదాకే ఉంటుంది, చాలా బాగా కూడా ఉంటుంది. ఓకే, మీరు చూడండి, మీకు నచ్చితే చాలా హ్యాపీ. ఓకే, మీరు మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో పెట్టేవాళ్ళు, వాట్సాప్ స్టేటస్గా పెట్టేవాళ్ళు మీరు ఫుల్ స్క్రీన్లో అయితే కన్వర్ట్ చేసి ట్రై చేయండి, బాగుంటుంది నేను అనుకుంటున్నా. మీకు నచ్చితే చాలా హ్యాపీ. లాస్ట్లోకి అయితే చూస్తారని అనుకుని. ఓకే, ఇంకోటి ఏంటంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, వీలుంటే మ్యాక్సిమం కైన్ మాస్టర్ ప్రిషేట్ పెట్టడానికి ట్రై చేస్తాను. కానీ దీనిలాగా అయితే రాకపోవచ్చు, అది కూడా అర్థం చేసుకోండి. ఓకే, ఇందులో 3D ఎఫెక్ట్ ఉంటుంది, అందులో 3D ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి నార్మల్గా పెడతాను. కానీ బెస్ట్ థింక్ లాగానే ట్రై చేస్తాను, చేసి మీకు చెప్తాను. ఆల్రెడీ టెలిగ్రామ్లో చెప్తాను, అక్కడ నుంచి చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, స్కిప్ చేయకండి, వీడియో అర్థమవుతుంది బాగా. ఫ్రెండ్స్ ఎక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం మనం. ఓకేనా, చాలా సింపుల్ ఉంటుంది ఈ వీడియో, మీకు పెద్ద లెంత్ అయితే ఏం చేయను. కానీ ఒక ప్రాబ్లం అయితే ఉంది, ఇందులో ల్యాగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఉంటే కైన్ మాస్టర్ ప్రీషే కూడా పెడతాను, సేమ్ అయితే అసలు రాదు. నాకు నచ్చినట్టు చేస్తాను, మీకు నచ్చితే ఓకే, లేకపోతే మ్యాక్సిమం అలర్ట్ మోషన్లో యూజ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కైన్ మాస్టర్లో అయితే ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ఇందులో కూడా ఫోటో రీప్లేస్ పెట్టడమే ఉంటుంది, ఒక టెంప్లెట్ లాగానే ఉంటుంది. ట్రై చేయండి, ఏది నచ్చినా చాలా హ్యాపీ. ఓకేనా. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇందులో మీరు ఫుల్ స్క్రీన్లో అయితే కన్వర్ట్ చేసుకోండి. నేను లాస్ట్లో కూడా చెప్పాను, చాలామంది అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు, పాత వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుసు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే 3 ప్రాజెక్ట్ ఇచ్చాను, ఆ ప్రాజెక్ట్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. ఈ ప్రాజెక్ట్ అయితే 3 ప్రాజెక్ట్ ఇచ్చాను, ఒకటి ఫుల్ ప్రాజెక్ట్, ఇంకోటి డస్ట్ ఎఫెక్ట్ అని ఒకటి ఇచ్చాను, దాంతోపాటు పిఎన్జీ ప్రీసెట్ అని ఒకటి ఇచ్చాను. దాంతోపాటు డిస్క్రిప్షన్లో ఒక ఫైల్ వీడియో అయితే ఇస్తాను, అది కూడా యూజ్ చేసుకోండి. మీరు పిఎన్జీ ఫొటోస్ ఇలాంటివి డౌన్లోడ్ చేసుకున్నా నో ప్రాబ్లం, ఒక ఫైల్ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి గర్ల్స్ ఫొటోస్ పెట్టినా కూడా బాగా సెట్ అవుతుంది. ఓకే, ట్రై చేయండి. ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇదైతే ఇచ్చాను, ఒకటి మంచి లవ్ బీజిఎం టైప్లో ఉంటుంది, అది బాగా సెట్ అవుతుంది సంక్రాంతికి. ఇంకోటి ఇది ఉంటుంది, లేకపోతే ఒక మాస్గా అయినా ఒక క్లాస్గా అయినా ట్రై చేసుకోండి, మీ దగ్గర ఏమైనా మంచి మ్యూజిక్ ఉంటే. ఓకేనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాడ్ చేయాల్సింది ఒకటి పిఎన్జీ ప్రీసెట్ ఓపెన్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ అని కనిపిస్తుందా మీకు, సారీ పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి 14 లేయర్స్ ఉంటుంది, ఇది 3D కెమెరాతో కలిపి 14 లేయర్స్ ఉంటుంది కాబట్టి సెలెక్ట్ చేసి కాపీ 14 లేయర్స్. ఓకేనా, చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత పైన ప్లస్ సెకండ్ పేస్ట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఆన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే, పైన కాక్ ఫోటో అయితే ఒకటి ఉంటుంది, సెకండ్ ఫోటో, దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి ఒక్క ఫోటో మాత్రమే రీప్లేస్ పెట్టుకోండి, ఎందుకంటే క్వాలిటీ లో ఉంది అది. ఓకే, నేను డిస్క్రిప్షన్లో మంచి క్వాలిటీది ఇచ్చాను, అది యాడ్ చేసుకోండి. లుక్ పాడైపోతుంది కాబట్టి చెప్తున్నాను, డెఫినెట్లీ యూజ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని మెథడ్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను, చాలా యూస్ అవుతుంది. మీరు స్టార్టింగ్లో ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి, దీనికంటే బెస్ట్ థింగ్ ఏం యాడ్ చేయకండి అని అనుకుంటాను నేనైతే. ఒకవేళ మీకు వేరేది నచ్చితే అది ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇలాగైతే ఫస్ట్ మనకు హ్యాపీ వస్తుంది, దాని తర్వాత సంక్రాంతి వస్తుంది. మీరు స్టార్టింగ్లో సంక్రాంతి తర్వాత ఇంకా ఏదైనా పెట్టినా కూడా నో ప్రాబ్లం. ఓకేనా, కానీ ఇదే బాగా అయితే ఉంది. ఓకేనా, తర్వాత ఇక్కడ ఫోటో అయితే ఒకటి వస్తుంది. ఫోటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటో క్లియర్గా కనిపించేలాగా పెట్టుకుందాం. కరెక్ట్గా ఏం చేస్తున్నానంటే, కరెక్ట్గా 14 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని డిస్టర్బెన్స్కి అయితే కొన్ని పిఎన్జీస్ అయితే వస్తుంది, నేను చూపిస్తాను. ఈ ఫోటో క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, కొన్ని డిస్టర్బెన్స్కి అయితే కొన్ని ఫొటోస్ వస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్ ఫోటో ఏంటంటే, ఈ ఫోటో అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఇక్కడ చూడండి. ఓకే, ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే హైడ్ చేసేయండి. హైడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే, ఇక్కడ చరణ్ సార్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సారీ, ఈ ఫోటోని మళ్ళీ వచ్చేసింది. ఇక్కడ 2-3 ఫొటోస్ వస్తుంది, సారీ నేను ఒకటే ఫోటో అనుకున్నా. ఓకే, ఆ 2-3 ఫొటోస్ని హైడ్ చేసుకోండి. ఇంకా ఎక్కడ ఉందబ్బా, ఒక్క నిమిషం, ఈ ఫోటో. ఓకే, మళ్ళీ వస్తుంది, ఒక్క నిమిషం, ఏదో డిస్టర్బెన్స్గా ఉంది, ఆ ఫోటోని హైడ్ చేస్తాను. ఏ ఫోటో అర్థమైతలేదు, ఒక్క నిమిషం.
అన్నీ క్లియర్గానే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎనీథింగ్ ఫోటో, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఒక్క నిమిషం, నేను ఒక ఫోటో పెడతాను. కొంచెం మ్యాచింగ్ టైప్లో ఉన్న ఫోటో పెడదాం. సగం ఫోటో ఉన్నా నో ప్రాబ్లం. సగం అంటే మరీ సగం కాదు, కొంచెం లెగ్ నుంచి ఉంటే కొంచెం ఫీల్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఏదో మంచి ఫోటో పెడదాం, కొంచెం మ్యాచింగ్ టైప్లో ఉండడానికి. ఓకే, ఈ ఫోటో పెడుతున్నాను, ఎగ్జాంపుల్గా ఈ ఫోటో పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, జరిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు చరణ్ సార్ ఫోటో ఫస్ట్ ఫోటో ఏదైతే ఉందో నేను యాడ్ చేసిన ఫోటో దాన్ని సెలెక్ట్ చేసి కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసిన తర్వాత మీరు యాడ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ సెల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇలాగైతే వస్తుంది ఫోటోని. మీరు ఇక్కడ 3 ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూడండి ఈ ఆప్షన్. ఓకే, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసి జూమ్ చేసుకోండి ఇలా. ఓకే, జూమ్ చేసి ఇలాగైతే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చరణ్ సార్ ఫోటో ఉంటుంది కదా ఫస్ట్ ఫోటో, ఆ ఫోటో రిమూవ్ చేసేయండి. అయితే మనకు సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి బాగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే హైడ్ చేసినామో ఆ ఫొటోస్ అన్నీ మీరైతే అన్హైడ్ అయితే చేసేయండి. మళ్ళీ లుక్ పాడైపోతుంది, మళ్ళీ మర్చిపోవద్దు కూడా. ఓకేనా, పార్టికల్ టైప్లో ఉంటుంది, డస్ట్ ఇమేజ్ అయితే ఉంటుంది కొన్ని. ఇప్పుడు లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫోటో కూడా సేమ్. మీరు ఎగ్జాంపుల్గా ఆ ఫోటో క్లియర్గా ఎక్కడైతే కనిపిస్తుందో ఆ పొజిషన్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు యాడ్ చేయాల్సిన ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోని యాడ్ చేద్దాం. ఏదైనా సంథింగ్ ఫోటో, ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. ఓకే, కనిపిస్తలేదు, నో ప్రాబ్లం. ఓకే, 20 సెకండ్ నుంచి ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే చరణ్ సార్ ఫోటో ఉందో దాన్ని సెలెక్ట్ చేసి కాపీలేట్ చేసుకోండి. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్. మీరు యాడ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఆ ఫోటో సెట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, సెట్ అయిన తర్వాత మీరు చరణ్ సార్ ఫోటోని అయితే హైడ్ చేసేయండి. హైడ్ అయినా చేయండి, డిలీట్ అయినా చేయండి. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చింది అనేది. చాలా నీట్గా అయితే వస్తుంది, ఇలా బాగా కనిపిస్తుంది. తర్వాత మనకు సంక్రాంతి అని వస్తుంది. ఈ ఫాంట్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ బెస్ట్గా రావాలంటే బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మనకు ఒక్క నిమిషం, ఇక్కడ మనకు డస్ట్ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఒక 4 ఉంటుంది. ఈ పైన ప్లస్ కానీ సెలెక్ట్ ఆల్ చేసి కాపీలేట్ చేసుకోండి. చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసి ఇప్పుడు వీడియోని అయితే మీరు మొత్తం చూస్తే మంచి ఫీల్ అయితే ఉంటుంది వీడియోలో మీకు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ డస్ట్ వీడియో ఏదైతే ఉందో ఈ ఫస్ట్ డస్ట్ వీడియో ఇది టోటల్ కిందికి తీసుకురండి. ఎక్కడ తీసుకొస్తారంటే ఈ హ్యాపీ ఎక్కడైతే ఉందో ఇక్కడ కాక్ ఏదైతే ఉందో ఒక పుంజు అక్కడైతే వచ్చి పేస్ట్ చేయండి. ఎందుకంటే బ్యాక్ సైడ్లో వస్తుంది, ఇది బాగా వస్తుంది. ఓకే, ఇంత వస్తుంది కాబట్టి డస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, చెప్తాను. ఈ వీడియో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ చెప్పాలి మీకు. నేను ఎక్స్పోర్ట్ చేసిన వీడియో మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ 9:16 అయినా మళ్ళీ ఆ రేషియో సెలెక్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం. మీకు నచ్చిన రేషియో, నేనైతే ఫుల్ స్క్రీన్ రేషియో నాకు బాగా నచ్చుతుంది. ఈ ఫోటో రేషియో సెలెక్ట్ చేసి కింద ప్లస్ సెకండ్ మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఇక్కడ యాడ్ చేద్దాం. ఈ వీడియోని నేను రొటేట్ చేస్తున్నాను. రొటేట్ చేసి 90 degrees 3 dots మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి ఒక వీడియో ఇస్తాను చెప్పాను కదా 29 సెకండ్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. సెట్ అయింది పార్టికల్. ఇప్పుడు కింద వీడియోని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ర్యాండమ్ అని ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్ళి 2 match అని ఉంది కదా దాంట్లోకి వెళ్ళి దీనైతే ఒక 2% పెట్టుకోండి చాలు. వీడియో సెట్ అయింది. ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.